హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను మిల్ మేకర్ టమాటా కర్రీ చేశానండి. చూసారా ఎంత బాగుందో చూడడానికి కూడా. మిల్ మేకర్ టమాటా కర్రీ టేస్ట్గా ఎలా తయారు చేయాలి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. టమాటా మిల్ మేకర్కి కావాల్సిన పదార్థాలు: టమాటాలండి 2 కట్ చేసి పెట్టుకున్నాను, ఉల్లిపాయ పచ్చిమిరకాయలు, మిల్ మేకర్ 1 కప్పు తీసుకున్నాను, పసుపు, గల్లుప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు టమాటా మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తానండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా అంత వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. వాటర్ని అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ కట్టేసేసి మిల్ మేకర్ తీసుకున్నాం కదా, ఈ వేడి నీళ్ళల్లో వేయాలన్నమాట. ఈ వేడి నీళ్ళలో వేయడం వల్ల ఏంటంటే అవి స్మూత్గా మెత్తగా అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏమన్నా దుమ్ము అలాంటిది ఏదన్నా కూడా ఉన్నా కానీ పోతుందన్నమాట. ఇప్పుడు మిల్ మేకర్ అంతా వాటర్లో నానిందండి, నానిపోయాయి కదా. ఇప్పుడు ఈ వాటర్ అంతా పిండేసేసి మిల్ మేకర్ని పక్కన పెట్టుకుందాం. ఈ మిల్ మేకర్ని శుభ్రం గట్టిగా పిండాలండి, వాటర్ లేకుండా పిండుకుంటేనే బాగుంటుంది అనమాట ఈ మిల్ మేకర్ అనేది. స్టవ్ వెలిగించుకుని కళాయిని పెట్టుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా అంత ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. మిల్ మేకర్ ఉన్నాయి కదా, గట్టిగా వాటర్ పిండేసుకున్నాం. ఇప్పుడు ఇందులో వేసి వేయించుకోవాలి. మిల్ మేకర్ అనేవి వేయించుకుంటే చాలా బాగుంటుందండి కర్రీలోకి. కొద్దిగా అంతా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కారం వేసుకొని స్టవ్ కట్టేసేసి ఒకసారి మొత్తం తిప్పుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ని వేయించుకున్నవి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు కళాయి గిన్నె పెట్టుకొని కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నూనెలో వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు మూత పెట్టి మగ్గనిద్దామండి, త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు మగ్గినాయి లేదో చూస్తానండి. మగ్గిపోయాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదా, అది కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు కొద్దిగంత పసుపు, కారం 2 స్పూన్లు కారం, గల్లుప్పు కొద్దిగా వేసుకుని మొత్తం కలుపుకోవాలండి. మీరు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ద్వారా నా వీడియోలన్నీ మీ ఫోన్లోకి వస్తాయి. ఇప్పుడు మగ్గిపోయాయి కదండి, ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసాం. ఇప్పుడు కొద్దిగంత వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇవి కూడా ఇందులో వేసేయాలి. టమాటాలోను వేసి మొత్తం కలుపుకొని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి దగ్గరికి. మిల్ మేకరు ఉడికిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగంత టేస్ట్ కోసం కొత్తిమీర జల్లుకుందాం. చూసారండి, కొత్తిమీర మిల్ మేకర్ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట, చాలా టేస్ట్ ఉంటుంది.
చూసారండి, సింపుల్గా టమాటా మిల్ మేకర్ కర్రీ ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి.